నెల 26న కర్నూల్ నగరంలోని భగవాన్ శ్రీ బాల సాయిబాబా మందిరం శ్రీ నిలయం నందు మహాశివరాత్రి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భగవాన్ శ్రీ బాల సాయిబాబా ట్రస్టీ రామారావు పర్యవేక్షకులు ఇందిరా తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఇందిరా మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాల సాయిబాబా మందిరం శ్రీ నిలయం నందు మహాశివరాత్రి సందర్భంగా స్వర్ణ భైరవ రుద్రాభిషేకం, రుద్రహోమం, కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో పాటు భగవాన్ శ్రీ బాల సాయిబాబా వారి అభిషేకం, శ్రీ చక్రార్చన జరుగుతుందని, విశేషంగా లింగోద్భవ సమయాన మహాలింగార్చన జరుగుతుందని ఇందిరా చెప్పారు. కళ్యాణంలో పాల్గొనేవారు పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ఆమె కోరారు. ఓకే మేడం. ఓం శ్రీ బాలసాయిరామ్. మనం కర్నూలు నందున్న భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి ఆశ్రమం శ్రీనిలయం కర్నూలు మహాశివరాత్రి వేడుకలు మనం ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈసారి అలాగే ప్రతిసారి జరుపుకునేటట్టు ఈ సంవత్సరం కూడా మనము కొత్త విధంగా స్వర్ణ కాల భైరవ రుద్రాభిషేకము, తర్వాత రుద్రహోమము, కళ్యాణోత్సవం జరుపుకుంటామండి. విశేషంగా ఏంటంటే స్వామివారి పొద్దున్నుంచి కార్యక్రమాలు 7 గంటల నుంచి పొద్దున స్వామివారికి బాలసాయిబాబా గారికి అభిషేకం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపించబడింది. అమ్మవారికి కూడా శ్రీచక్రం అభిషేకము, కుంకుమార్చన అన్నీ జరుగుతాయి. అది పొద్దున కార్యక్రమము. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు మనకి అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని కలశ స్థాపనలు, స్వర్ణకాల భైరవుడి యంత్ర స్థాపనలు జరుగుతాయి. 8:30 నుంచి రాత్రి లింగోద్భవం సమయం వరకు మనకి అభిషేకాలు, రుద్రాభిషేకాలు అన్నమాట, మన్యపూర్వక రుద్రాభిషేకాలు అన్నీ జరుగుతాయండి. ఎవరెవరైతే వస్తారో, ఎంతమంది వచ్చినా అందరి చేత మనం అభిషేకం అన్నీ చేయించబడతాము. అన్నీ ఇక్కడే మనం ట్రస్ట్ వారే ఏర్పాటు చేస్తారండి. తర్వాత హోమం జరుగుతుందండి. 12:30 వరకు అభిషేకం జరిగిన తర్వాత లింగోద్భవం వరకు తర్వాత రుద్ర హోమం జరుగుతుంది. అందరి ఆరోగ్యాలు బాగుండాలి అని మనము సర్వలోకం అందరికీ మంచి జరగాలి అనే ఆశతో మనం ఈ రుద్ర హోమం జరుపుతామండి. తర్వాత 1:30 నుంచి 3:30 వరకు శివపార్వతుల కళ్యాణం. దీంట్లో స్పెషల్గా ఈసారి ఏం చేశామంటే, మనకి చాలామంది పెళ్లి కాని వాళ్ళు, తర్వాత ఎన్నో బాధలతో ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా ఈసారి కళ్యాణంలో అలా పాల్గొంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, కళ్యాణం జరగని వాళ్ళకి ఫిక్స్ అవుతాయి అనే నమ్మకంతో వాళ్ళని ఖచ్చితంగా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారండి పేర్లు. వాళ్ళతో మనము వాళ్ళ ఇంటి నుంచే పసుపు, కుంకుమ, అక్షింతలు, మంగళకరమైన వస్తువులన్నీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని రావాలండి. అక్కడ 1:30 నుంచి 3:30 వరకు కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణం అయిన తర్వాత మహాపూర్ణావతి ఉంటుంది. తర్వాత మనము ప్రసాదము అందరికీ వితరణ చేస్తాము. దాంతో మన మహాశివరాత్రి వేడుకలు జాగరణతో స్వామి దయతో అందరికీ బాగా జరగాల అని కోరుకుంటూ